మెరుస్తున్నాయి అట్లా ఈ వెండిలాగా. ఇంకా ఇంకా కలర్ వస్తుంది ముదిరి ఉంది. గిరిగిండి అంటావు, మోస కాదంటావు. మోస కాదు, గట్టి తింటా అందుకనే అంత టేస్టీగా ఉంటాయి. ముళ్ళు ఉండవు దీనికి. అంటే వెజిటేరియన్ అయితే అది వెజిటేరియన్, దాన్ని తింటే మనం నాన్ వెజిటేరియన్. పొంగతుందిరా పులుసు బాగా కమ్మగా తెల్లతా ఉందనా. ఏంది మామ ఇక్కడ చూస్తుంటేనే మేగడగా కనిపిస్తున్నది. మొత్తం జల్లి జల్లిగా ఉండేటట్టుంది. అట్టే ఉంటదనా ఈరోజు మొత్తం అట్టే ఉంటుంది చేపల పులుసు. వేవ్స్ క్రియేట్ జీవిజీ జాగ్రత్త, లేకపోతే హాస్పిటల్లో ఓపి క్రియేట్ చేయాల్సి వస్తుంది. కూర అయితే కథకం రెడీ అయిపోయింది కాబట్టి దించేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సౌత్ నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఈ రోజు చేయబోయే చేపల కూర మేగడగా ఉంటది. ఆల్రెడీ మీరు thumbnail లో చూస్తుంటారు. గడ్డి మూస అది ఎట్లుంటదంటే ఏమో మామూలుగానే అసలు వెన్నట్టుంటది. మేగడ కరిగిపోద్ది నోట్లో పెట్టుకుంటే. ఇప్పుడు ఆ చేపలు జంట చేపలు తెచ్చినాము. ఆ చేపల్ని తోమి కట్ చేసి మనం నెల్లూరు చేపల పులుసు మామిడికాయ వేసి చేసుకుందాం. మీరైతే ఏం టెన్షన్ పడకుండా వచ్చింది. మోసలు ఇయే రేరుగా దొరకదు. చూడండి ఎట్టుందో, సన్నంగా ఎంత వయ్యారంగా ఉందో చూడండి. జిమ్ము పోతుంది ఇది, 0 సైజు. సూపర్గా ఉంటాయి, టేస్ట్ మాత్రం అదిరిపోతాయి. మా ఈ మోసలు ఇప్పుడు మనకు దొరుకుతున్నాయి. గిరిగిండి కాదు మా మోసమా ఇదే. ఏదమ్మా గిరిగిండి అంటువా? గెరిగిండి తెల్లగా ఉంటది. ఎందుకో తెల్లగా గెరిగిండి ఇది మెయిన్. ఇది గెరిగిండి, అది గిరిగిండి చాలా పెద్దగా ఉంటాయి. వస్తుంది అది కూడా పిల్లది. మోస పొడుగు రాదు. ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇగో ఇది వచ్చి నేను మోస అనుకొని తెచ్చిన. వాళ్ళు కూడా అదే చెప్పారు. మా మామ అయితే గిరిగిండి అంటున్నాడు. మీరే చెప్పాలి, మా గొడవ మీరే తీర్చాలా, ఇంకేం చేయలేం. ఇదిగోండి ఎట్లా చూడండి మెరుస్తున్నాయి. వీటిని అయితే సన్న సన్న స్లైసులుగా పీసులు కోసుకొని ఏం చేద్దామా, పులుసు అద్దరిపోద్ది. మేగడగా ఉంటుంది వీటితో. మోస చేప పులుసు మేము మర్చిపోతాం ఈరోజు, అంతే చేసేసుకుందాం. ఏమా కట్ చేస్తా. మెరుస్తున్నాయి అట్లా ఈ వెండిలాగా. ఇంకా ఇంకా కలర్ వస్తుంది ముదిరి ఉంది. గిరిగిండి అంటావు, మోస కాదంటావు. మోస కాదు, మెరుస్తుంటే మోస కాదంటావా? మోస కాదు స్వామి. సరే కోసుకుందాం, ఇంకెందుక. మేమేందో వీటిని గడ్డి చేపలు అంటున్నాడు, నేనేమో మోసలు అనుకొని తెచ్చాను. మా మోసలు బాగుంటాయి, గడ్డి చేపలు బాగుంటాయి పులుసుకి. గడ్డి చేప బాగుంటుంది, ఏ దిశ అదే బాగుంటుంది అంటామా. గడ్డి చేప బాగుంటుంది, ముళ్ళు ఉన్నది దీనికి. నోట్లో కడగతా. ఇక చూసారు ఇంటికాడ ఆడోళ్ళు చేపలు కొడతారు. తెస్తే నిన్నదమ్మట వీడియోలో చూస్తే ఇంటికాడ నేనే కదా. అంతా అవదాలే, నువ్వు ఎప్పుడో సార్ ఎప్పుడో సన్న చేపలు ఏమన్నా పనికి పుంటే వాళ్ళు తోముకుంటారు. గడ్డి చేప నీటికి ఎందుకు పేరు వచ్చింది? గెరిగెండి అంటారు. అది ఎందుకని గడ్డి చేప అని కూడా అంటారులేమో. అదే గెరిగెండి, గడ్డి చేప. గడ్డి తింటాయి ఇదే గడ్డే కట్టలు మళ్ళీ బరుగుడు పెరుగుతుందని పెరుగుతుంటాయి. రోజులు కొండలు కట్టలు గడ్డి తింటాయి. అందుకనే అంత టేస్టీగా ఉంటాయి. ముళ్ళు ఉండవు దీనికి. అంటే వెజిటేరియన్ అయితే అది వెజిటేరియన్, దాన్ని తింటే మనం నాన్ వెజిటేరియన్. అదే వెజిటేరియన్, అదే ఆడ ట్రిక్. మావా నువ్వు ఆడ చేసేస్తావు. నా చేపను తోమేది భయం లేదు, నీతో తోమేదే ఒక భయం. తోమడం అయితే అయిపోయింది, కడిగేసుకొని ముక్కలు అయితే కోసేసుకుందాం. ఈ చేపలు మాత్రం తెల్లగా సర్ఫేస్ ఉతుకున్నట్టు వచ్చినాయి మావా. కొరవేన ఉన్నట్టే ఉంది ఇది, కానీ అది నల్లగా ఉంటుంది, ఇది తెల్లగా ఉంది, అంతే తేడా. కొరవేన కూడా అట్టే ఉంటుంది కదా, సన్నగా పొడుగ్గా. కానీ కొరవేన వేటాడి తింటుంది. కప్పలు చేపలు అట్ట వేటాడి తింటుంది, ఇది వేటాడదు అనమాట. గడ్డి చేపల్లో తెలివైన చేప కొరవేని మొయ్య. కొరవేన భలే పెత్తరు కదా కూర మొక్క. చూడండి సైజు
మంచి ఎడల్పుగా కోసాడు. కూరలో ఎంతైనా ఉండొచ్చు మా లావా, ఇబ్బందిలే. ఫ్రైకి అయితే పలసంగా ఉండాలి. పలసంగా ఉండాలి. ఓ ఏంది అంత తిమ్మా, అదేం కాదులే. ఇది ఎట్టా ఉడుకుతుందా? ఉడకతలే. అయ్యో అదే అంత గోతంలో వేస్తే 1-2 ముక్కలు అనిపిస్తాయి, డీజిల్ వేయంగానే ఎక్కువ అనిపిస్తాయి. ఎందుకనమా? అన్నీ ఒక దగ్గర పడతాయి కాబట్టి. ఈ 2 చేరు దానికి పడ్డ ముక్కలు పడతాయి. మా మామ కష్టపడి ముక్కలు అయితే కోసేసాడు ఊరంతా ఎమ్ముగా. చూద్దాం ఇంకా పులుసు చేస్తే ఎట్లా ఉంటుందో. ఇంకైతే పులుసు చేసుకుందాం. చూడండి మెరుస్తున్నాయి, సర్ఫ్లో వేసి ఉతికితే ఎట్టుంటాయా అట్టున్నాయి. మూస చేపలు కాదంట, గిరిగిడ్లు అంట మా మామ చెప్పాడు. నేనేమో మూసలనే అనుకుంటున్నా ఇప్పటికి కూడా. చేపలు కూర చేసుకోవడానికి మెత్తగా పిసుకున్న చింతపండు పులుసు పోసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం, పసుపు వేసుకుందాం, మిరప్పొడి వేసుకుందాం, ఫ్రెష్గా చెట్లో కోసుకున్న కరివేపాకు వేసుకుందాం. మొత్తం కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుందాం. మగంద పులుసు. వీళ్ళిద్దరూ వాదులు వేసుకుని పసుపుడు పోసేనారు. ఇదిగోండి చూడండి ఎట్టుందో. అదేం కాదనా, చేపల కూరలోకి అంతా కల్లేపు కొడతలా ఉదయాన్ని. చేపల కూరలోకి అంతా పసుపుడే ఉండాలి. ఫ్రెండ్స్ కల్లేపు ఉన్నట్టుందని చెప్తే కొట్టడానికి వస్తున్నాడు ఫ్రెండ్స్. మా మామయ్య చెప్తాడు ఇంటి వాళ్ళు. ఆయన అన్నాడు అబ్బా మిరపడు అంత వేసాము, పసుపుడు కూడా అంత వేసేసామా అన్నాడు. మళ్ళీ ఇప్పుడేమో లేదు, అంత పసుపు లేకపోతే చేపల కూర నీసాసం వస్తుందనా. సరేలే ఏమన్నా మిగిలితే ఎవరంతా ఉదయానికి మళ్ళీ కల్లేపు. నెల్లూరు చేపల పులుసు చేసుకోవడానికి పొయ్యి మీద సట్టి పెట్టేసుకుందాం. నూనె పోసుకుందాం. నూనె అయితే కాగిపోయింది, ఒడి వేసుకుందాం. సన్నగా జరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకుందాం. ఎర్రగడ్డలు అయితే ఎర్రగా ఏగిపోయినాయి. సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు వేసుకుందాం. ఇక్కడ మేము వీడియో చేస్తా ఉంటే ఆడ తాటికాయలు కొడతా ఉన్నారు. ఇదిగోండి ఆ తాటి చెట్ల కింద విజయ్ కొడదాం అనుకున్నాడు, కానీ ముందుగానే వాళ్ళు అయితే కొడుతున్నారు. ఇప్పుడు వీళ్ళ తమ్ముడిని పంపించినాడు తెమ్మని చెప్పాము. ఓడి తెమ్మని చెప్తే ఇప్పుడు రాగి చెట్టుకి మామిడికాయలు కాయవు కదా. ఇప్పుడు ఓడి ఏం చేస్తున్నాడు, ఆడ పోయి ఓడి తింటున్నాడు కొట్టుకొని. ఈడు తినేస్తాడు. నాకు తెలిసి మొత్తం తినేసి వచ్చేస్తున్నాడు. గోళం ఇచ్చినట్టున్నారు, ఆ గోళ కూడా తినేసి వచ్చేస్తాడు. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు, ఈడు వీళ్ళ అన్న వీళ్ళ తమ్ముడు ఉన్నాడు అడుగు కమలు. 2 అడిగి తెస్తా ఉన్నాడు ఆడవేడు. అట్ట తిరుక్కొని తింటున్నాడు. కమలా అడుగోండి కొట్టుకొని తింటా అభయా. వాడు బంగారంగా ఆడు కొట్టుకొని తింటా ఉన్నాడు. తేవట్లా ఒక గెల అంతా తినేసాడు. ఓర్ కమలా ఇప్పుడు గెల తినేసాడు. వాళ్ళు ఇచ్చిన గెల తినేసినాడు. వాళ్ళు ఇచ్చిన గెల తినేసినాడు. గెలిచ్చారు, నేను చూస్తా ఉన్నాను. మొత్తం తినే అడుగు కొట్టుకొని తింటా దూరంగా పోయి. వాళ్ళ దగ్గర లేడు, పక్కన పెట్టుకొని ఈ పక్క ఎత్తుకురావచ్చు. వాడు తింటున్నాడు రా. వాడు పాటు కూడా ఏడ తీస్తే నువ్వు తినివా? వాడేమో అమ్మాయి కూడా ఇటు బాత్రూమ్ కూడా తినేస్తున్నాడు అని. నేను పోయే తల్లి తింటా ఉన్నాడు అన్నాడా ప్రశాంతంగా. తినేసాడు మొత్తం తినేసాడు. ఈ గోళ మొత్తం వాళ్ళు గెలిస్తే ఒక గెల మొత్తం తినేసాడు. ఆడ కూర్చున్నాడు. కాయలు ఆడ పక్కన పడి ఏరుకొచ్చా. మరి అయ్యాను ఇప్పుడు మనకా ఈ 4. వాడు ఇంకో 2 కాయలు తెస్తున్నాడులే. వాడు రాని ఆడికి చెప్తా. ఇగోండి కండకాయలు కూడా రియా. అబ్బా లుంజిగాయలు ఎందుకుంటా బా మంచి పక్కలో ఉన్నాయి కదరే. మంచికాయ తీయకున్నాయి ఎండకి. ఉప్పు కారము పసుపు చింతపండు వేసి కలిపి చేసుకున్న పులుసు అయితే పోయేసుకుందాం. మొత్తం కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుందాం.
పులుసు బాగా తెలియ విధంగా మూత పెట్టేసుకుందాం. ఇగో ఫ్రెండ్స్, ఈడే వాళ్ళ తమ్ముడు. వీడు ఆడకపోయి ఆ పని చేసినాడు. వాళ్ళు గెలిస్తే పోయి తినిపోంటారు అందరూ అంటే ఆడే కూర్చొని అక్కడే కొట్టుకొని తినేసాడు. మా ఆడ పట్టుకోమా పొంగతుందిరా. పులుసు బాగా కమ్మగా తెల్లతా ఉందనా, జుడెట తెలుస్తుందో. పులుసు బాగా తెల్లతా ఉంది కాబట్టి గిరికి మోస చేపలు వేసుకుందాం. ఏమరే పైకి వచ్చేసిందే? ఏం పైకి రాదు, కొద్దిసేపు ఉన్నావు అనుకో మొత్తం కిందకి వెళ్తారు. కలిపెట్టయితే ఒక్కసారి చిన్నగా కలపదాం. పెద్ద కలిపినా ఇబ్బంది ఏమలే, ఇంకా ఉడకలే కదా. కూర కింద పోకుండా. కూర బాగా తెల్లతా ఉంది కాబట్టి మామిడికాయ ముక్కలు వేసుకుందాం. చల్లగా ఉంటే మునక్కాయ ముక్కలు వేస్తా, బెండకాయ ముక్కలు వేస్తా. ఎందు మామ ఇక్కడ చూస్తుంటేనే మేగడగా కనిపిస్తున్నదే, మొత్తం జల్లిగా ఉండేటట్టుంది. అట్టే ఉంటుందనా ఈరోజు మొత్తం అట్టే ఉంటుంది చేపల పులుసు. నేను చెప్పలే ఇది మోసగిండి అంటే నువ్వు గిరిగిండి వాదిస్తే. ఏమోలే, మన వాళ్ళు కామెంట్ చేస్తారులే ఏదైంది కరెక్ట్గా, కానీ ఆ కూర మాత్రం అటు చూడండి అసలు కలర్ఫుల్గా ఉంది కదా. కలర్ఫుల్లే కాదు, ఆ మొక్కలు మొక్క కొంచెం ఏర్పడదు చూడు, జల్లిగా ఏర్పడిపోయింది అప్పుడే. మొక్కలు ఇరుక్కుంటా పులుసు అయితే అటు ఇటు తిప్పుకుందాం. జాగ్రత్త. కూర బాగా తెల్లతా ఉంది కాబట్టి మెంతులు ధనియాల పొడి వేసుకుందాం. పొడులు వేసాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు తిప్పుకోవాలా? తిప్పితేనే ఊడిపోయేటట్టుంది, అంత సున్నితంగా అయిపోయింది అది. చేప మేగడగా ఉందనా. వేవ్స్ క్రియేట్ జీవిజీ. జాగ్రత్త, లేకపోతే హాస్పిటల్లో ఓపి క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఎండకి సగం కట్లు పెడితే సగం ఎండకే ఉడికిపోతుంది కూర. అవునా? చూడండి, ఇక్కడ పొయ్యిలో నిప్పు ఉంది, మంట ఏం లేదు, లైట్గా. ఇది చూడండి ఎట్ట ఉడుకుతుందో. చేపల కూర వాసన రావడం స్టార్ట్ అయింది. మూత అరే ఆటంగా వస్తుందా పసుపు కూడా వాసన ఊరంతా. పసుపు కూడా వస్తుందా? రంగు చూడు. లేదు మామ, రంగు చూద్దురా. గో నీకు మొత్తం పసుపు షేడ్ లో ఉంది. మనం మిరప్పొడి ఏంటంటే ధనియాలు అవి వేసి దంచుతాం, అందుకోసం నీకు పసుపు వచ్చేది. ఓకే, ఈ రోజు మాత్రమే మనం ధనియాలు వేసి దంచామా? మామూలుగా కూడా ఈ రోజు నేను మన ఇంట్లో తీసుకొచ్చేసా. ఇంతకు ముందు మన ప్యాకెట్లో ఇంట్లో వాడుతున్నా. చూద్దాం. ఫైనల్ గా కొత్తిమీర చల్లేసుకుందాం. ఎండకి కొత్తిమీర కూడా వాడిపోతుంది. కొత్తిమీర ఏమంటే తోటకూర కాడలు వేస్తున్నాయి అందరూ. తోటకూర కాదు, కొత్తిమీర కాడలు అయ్యి నాకు తరిగినప్పుడు అట్లనే ఎండక చూడు ఏమైందో అయ్యే వాడిపోయినాయా మరి అందరూ. కూర మాత్రం కూర అయితే కథకం రెడీ అయిపోయింది కాబట్టి దించేసుకుందాం. ఎండకి అన్నం ఎక్కువ తినలేరా? ఆకే ముడుచుకుపోయింది. ఇప్పుడు కోసిన ఆకే ఇప్పుడే ముడుచుకునేస్తుంది ఎండకి. మా సైడ్ ఎండలు మాత్రం అదిగోరా తలకాయలో పులుసు కమ్మగా ఉంటుందన్నా. పోయమ్మా తలకాయ మొక్కల మీద పులుసు తెల్లాల. పులుసు ఈరోజు పలసంగా వచ్చింది, చారుగా కలుపుకుంది అలా. చిక్కబడేదాకా ఆగలేకపోయినారు. ఏదో స్టార్ట్ చేసేటప్పటికే సగం తినేవా? ఫాస్ట్ ఉన్నాడు కదరా. మేగడేనా? అయ్యా పులుసు చూడు, పుల్లులు ఉంటాయి. కెరిగిండి చేప మేగడే కదా.
ఏ చేప మాత్రం మేకడగా భలే ఉంది ఫ్రెండ్స్, మెత్తగా ఉడికిపోయింది. రొమానే మామిడికాయకి రుమాని కాదు అది, బంగినపల్లి. బంగినపల్లి వేసుకున్నాం. రొమానే వేయలేదా? బంగినపల్లి అది తక్కువ జనా పెన్న బాగా ఉడికిపోయిందిరా. జాగ్రత్త, నిదానంగా కాలుతుంది. గరిగిన్నెకి ఎక్కువ ముళ్ళు ఉండవు. పులుసు కూడా భలే కమ్మగా ఉంది ఫ్రెండ్స్. చేప మాత్రం చెప్పనవసరంలా, భలే అదిరిపింది. నీ మందలు ఎట్టుందా? మందలే ఉందా? బద్దే కదా, ముళ్ళే లేదు కదా, అవన్నీ ముళ్ళు ఒకటే. సరే ఒక్కరన్నా మామిడి ముట్టేసుకున్నారు అసలు మీరా? అవునా, చేపల మీద పోయినారు కానీ అడుగుని జరిపినాయి. అడుగునే అట్లా మీరు ఐటి మీద ఇంట్రెస్ట్ చూపించాలి, మీరు చేప మీద ఇంట్రెస్ట్ చూపించారు. చేప ఎట్టం చూస్తుంటే పులుసులా నన్ను ఎప్పుడు తింటావు నన్ను ఎప్పుడు తింటావు అని అడతా ఉంటే ముళ్ళు ఏమన్నా ఉందా చూడు. దీని మీద బాగుంటుంది, మామిడికాయ మీద బాగుందా? అసలు విజయ్ కూడా అయితే మామిడి దెబ్బ కూడా వేసుకోవాలి. మా మామ అన్న మామిడి దెబ్బ వేసుకున్నాడు. వేసుకుంటా అయిపోతే మళ్ళీ వేసుకుంటా. పొట్ట మొక్క ఈ భాగం తినాల. ఈ భాగంలో పొడుగ్గా ఉంటాయి ముళ్ళులో, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ఏమో తలకాయ వేసుకున్నాం ముక్కలు వేసుకోకుండా. తలకాయలో ఉన్న టేస్ట్ నీకేం తెలుసు? మెయిన్ కదా చేపల పులుసులో తలకాయ మెయిన్. కానీ తలకాయ తినాలంటే కొంత నిదానం, నిలుపు, ఓపిక అవసరం. టాలెంట్ కావాలా, ఓపిక అవసరం. టాలెంట్ కావాలి. దాంట్లో చాలా ఉంటాయి. ఏంది మామ చెప్పా? చాలా నీకు తెలుసు. ముళ్ళు దాలో కూడా ఉంటాయి, అన్ని తీసేద్దా? అన్ని తీసుకుంటా చేయాలి. నేను అన్ని తినేస్తా మామ, తలకాయ వస్తుంది. ఏమో అన్నీ చూసుకోవాలి. ఇగో నేను చేస్తా చూడు. ఐదనరా? ఐదు తినకూడదు, అవి మాత్రం పక్కన పెట్టేయాలా? కరువు అంతా తినొచ్చు. ఇది మేకడే, దాని తలకాయలో ఉంటది మా బ్రెయిన్. ఇంట్లో బ్రెయిన్ ఉంటది, భలే ఉంటది అది మాత్రం. ఎవరా ఎంతగా నిదానంగా ఎక్కిస్తున్నట్టున్నావా? నాకు ముళ్ళు ఇరుక్కునింది. చెప్పా నేను. ఇగో ఇంత పెద్ద ముద్ద ఎత్తుకున్నాడు. దాంట్లో ముళ్ళు ఉంటాయి చూసుకోరా అంటే అట్టే నోట్లు వేసేసుకున్నాడు. అందుకని చిన్నగా తింటున్నా. చేపల కూరలో అవి పనికిరావమ్మా. చేపల్లో చాలా జాగ్రత్తగా తినాలా, కంటనే దించుకొని చూసుకొని దాన్ని ఒత్తి లోపల ఏమైనా ఉన్నాయో చూసుకొని ముళ్ళులు అలా తినాలా. చేపను బట్టి తినాలి అది. అవును, ఏ చేపకైతే దాంట్లో ముళ్ళు ఆడ ఉంటుందా అది మనకు తెలిసిపోద్ది. అవునవును. ఫైనల్ గా గిరికి మోస చేపల కూర అయితే సరిగ్గా ఉంది, కథక్కన వచ్చిందా? ఫ్రెండ్స్ చూసారు కదా మన మోసగిండులు చేపల పులుసు అయితే కథక్కన వచ్చింది. కానీ ఎండ మాత్రం భయంకరంగా ఉంది. ఈడు ఎట్ట తిన్నాడు కానీ ఆ ఎండలో వేడిగా కానీ ఎక్కువ తినలేకపోయాడు. ఎండ వల్ల చాలా తక్కువే తిన్నాడు. అది పొగలు రాతుండే. నేనైతే బాగా పైన ఎండ కొడతా ఉంటే ఇప్పుడు దాకా కూర చేస్తేనే మొహం అంతా. మా మామ మాత్రం వాటంగా వాయించినాడు, వాటంగా ఉండింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మోసగండి చేప అదిరిపోయింది రోజు, మేకడగా. ఎండలో జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కలిసిపోదాం. బాయ్.